శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఒక లేఖన భాగాన్ని చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాము. 142వ కీర్తన 142వ కీర్తన మొదటి చరణం. నేను ఎలుగెత్తి యెహోవాకు మరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి కీర్తనాకారుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి మనం సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మెల్లగా ప్రార్థన చేయలేం. అంటే భావపూరితంగా చెప్తున్నాను. అంటే ఒక నిట్టూర్పుతో, ఒక వేదనతో మనం ప్రార్థన చేస్తాం. మరి ఇక్కడ కీర్తనాకారుడు ఎలుగెత్తి నేను మరలిడుచున్నాను అన్నాడు. కాబట్టి నేను బతిమాలుకొనుచున్నాను అన్నాడు. అంటే ఇది దేన్ని చూపిస్తుందంటే పదే పదే ప్రార్థన చేయటాన్ని చూపిస్తుంది. కాబట్టి యేసు ప్రభువు వారు అన్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నారు. కాబట్టి మనం ఎక్కువగా ప్రార్థన చేయటము, దేవునితో సహవాసం చేయటం. మరి మన కుటుంబంలో ఎవరైనా మనకి ఇష్టమైన బంధువులు వచ్చారనుకోండి, మరి వారి ముందు కూర్చొని కాసేపు వారితో కొంచెం ఎక్కువ టయాన్ని స్పెండ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ బతిమాలుకొనుచున్నాను అంటే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నానని ఒక అర్థం కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా మరి ఎక్కువ దేవునితో సహవాసం ప్రార్థన ద్వారా. కాబట్టి ప్రార్థన అనేది గొప్పది. మరిన్ని వర్తమానం కొరకు మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వర్తమానాలు వినండి, చూడండి ఉన్నాయి. మరి ఇప్పుడు తలలు వంచండి, అందరూ కలిసి రండి, వీలైన వారు మోకరించండి, ప్రార్థనలకు వెళ్దాం. మరి మీరు ఏ ఇబ్బందిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మనం అంతా బాగున్నా కూడా మనకు ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్, అవసరం. గనుక ప్రార్థనే మనల్ని నడిపిస్తుంది, ప్రార్థన మనల్ని బలపరుస్తుంది. కాబట్టి మీ కుటుంబ సభ్యులని పరిచయం చేయండి, ప్రార్థనలోనికి రండి, అందరూ వీలైన వారు మోకరించండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తాను. నేను విజయభాస్కర్ పాస్టర్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ రోజంతట్లో నీ ఉన్నతమైన కృప, కాపుదల, భద్రత, నీ సహాయతను అనుగ్రహించి నీ కృపను మాతో కూడా ఉంచి దినాన మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. గత రోజంతట్లోనే ఉన్నతమైన కృపయు, భద్రతయు, కాపుదల మాతో కూడా ఉండి నడిపించినందుకొరకే వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి ఈ సమయాన్ని మీరు బాధ్యత వహించి రోజంతట్లో నడిపించండి. బిడ్డలు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు, కాలేజెస్, ఆఫీసెస్, మరి ఏ పని నిమిత్తమై బయటకు వెళ్తూ ఉన్నప్పుడు కూడా మరి ట్రాఫిక్ అంతట్లో నీ భద్రతను, నీ క్షేమాన్ని అనుగ్రహించండి. బిడ్డలు ఏ పనిలో ఉన్నప్పటికీ నీ కాపుదల, భద్రతను, నీ తోడును అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ సన్నిధిని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఒత్తిడుల నుంచి, ఆటంకాల నుంచి, ఇబ్బందుల నుంచి, శత్రు కార్యాల నుంచి, దుష్టుల నుండి, దుష్టుని మార్గాల నుండి, క్రియల నుండి, మరి మీ బిడ్డలకు మాకు విరోధంగా పనిచేసే ప్రతి ఒక్క సమస్య నుండి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరి కిడికిలికి మించేటటువంటి మనుషుల్లో నుంచి కూడా మమ్మల్ని దూరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, మైటీ గాడ్ అండ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి నీ తోడు, నీ కాపుదల, నీ భద్రత ఈరోజంతట్లో తోడే ఉండును గాక. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని బలపరచండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని తాకండి నాయన, ముట్టండి, స్వస్థపరచండి. ఆదరణ లేని బిడ్డలకు ఆదరణ కలుగజేయండి. నెమ్మది లేని బిడ్డలకు నెమ్మదిని అనుగ్రహించండి. ఉత్సాహమును, హృదయంలో నెమ్మదిని, శాంతి, సమాధానమును దయచేయండి ప్రభువా. మరి ఈ రోజంతట్లో నీ భద్రత, నీ కృప, కాపుదల తోడే ఉండుగాక. యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృపా హస్తములు ఈ రోజంతట్లో మనకు, మన కుటుంబాలకు తోడే ఉండి మన బిడ్డలకు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక ప్రార్థన భాగంలో కలుసుకుందాము.
ఈ కార్యక్రమాన్ని, శుభోదయం ప్రార్థన అనే కార్యక్రమాన్ని మీ బంధువు స్నేహితులకు తెలియచేయండి. మరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. మరి మీకందరికీ మనకు దేవుని కృప తోడే ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.